చేయలేనంతగా, అర్థమైందండి, ఎవడు కూడా బాగు చేయలేనంతగా. ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తా మన పరిభాషలోనే. అర్థమైందండి, మిక్సీ పాడైపోయింది, చెడిపోయింది, ఏం చేయించుకుంటాం? చెప్పరేంటండి, బాగు చేపిస్తాం, అవునా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మిమ్మల్ని అడుగుతా, అది బాగు చేయడానికి కూడా కుదరట్లా, ఏం చేస్తాం? అది చెప్పరే, అది బాగు చేయడానికి కూడా పనికి రావట్లా, ఎంతగా బాగు చేద్దామన్నా అవడంలా, ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం అంతే. ఇంకా నువ్వు ఖరీదు పెట్టుకోను, నువ్వు ఎంత పెట్టుకోను, అది పని చేయకపోతే అదంట, పని చేయకపోతే, వర్క్ చేయకపోతే తీసుకెళ్ళి ఏం చేయాల్సిందే? పడేయాల్సిందే. ఇప్పుడు బాబాయ్ అన్నాడు, పాత సామానుడికి వేయడమే, అవునా? పాత సామానుడికి వేయడమే. ఇప్పుడు నేనన్నది, ఎంతకి నువ్వు బాగుపడకపోతే, నువ్వు చెప్పిన మాట వినకపోతే, ఓ యవనస్తుడా, ఓ యవనురాలా, దేవుని మాట వినకుండా చెడిపోయిన స్థితిని బాగు చేయాలని దేవుడు కోరుతుంటే, నువ్వు ఎంతకి నేను బాగుపడని కోరితే, ఇక నిన్ను బాగు చేసేవాడే, అర్థమైందండి, ఇక నిన్ను బాగు చేసేవాడే ఉండడు. అర్థమైందా? ఇప్పుడు నేను అన్నదే, బాగుపడని దాన్ని తీసుకెళ్ళి చెత్తలో పడేయడమే. ఇప్పుడు నేను ఎవడు బాగుపడ్డో వాడిని తీసుకెళ్ళి చెత్తలో ఏడు, ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు? చెప్పరేంటండి, ఆ బాగుపడని వాడి కొరకే ఒక ప్లేస్ సిద్ధపరచబడింది. అర్థమైందా? ఒక ప్లేస్ ఏంటా ప్లేస్ అంటే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం. చెడిపోయిన మానవుని కొరకై, పాడైపోయిన మానవుని కొరకై నిత్య నరకము కాచుకునింది. జాగ్రత్త. యవనస్తుడా అనుకుంటున్నావేమో, అర్థమైందా? నువ్వు కూడా భావిస్తున్నావేమో కదా, ఇంకా ఏముందిలే, అబ్బా ఎవడు చూసి వచ్చాడులే, కానీ ఏంటిది? ఇప్పుడంతా రెటమత పోళ్ళు ఎక్కువయ్యారండి బాబు, మరీ ఘోరంగా. అవునండి, రెటమత మోళ్ళు ఎక్కువైపోయారు. తేలికగా మాట్లాడడం, వెగతాళిగా మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం. అవునండి, ఎందుకు? వాళ్ళు మాట్లాడలే, లోపల ఉన్నోడు మాట్లాడిస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందండి? నువ్వేమన్నా చూసి వచ్చేవేంది? ఏంటిది? అర్థమైందండి? నువ్వేమన్నా చూసి వచ్చేవేంది? పరలోకం. నువ్వేమన్నా చూసి వచ్చేవేంది? పాతాళం కదా. ఎగతాళి అయిపోయింది. ఓ యవనస్తుడా, ఇట్లాగే మాట్లాడు ఎగతాళిగా. ఏదో ఒక దినాన పాడైపోయిన బండిని షెడ్డుకు పోయినట్టు నువ్వు కూడా పోవాల్సిందే. ఏడకే? నిత్య నరకానికి పోవాల్సిందే, గుర్తుపెట్టుకో. అందుకని ఆడున్నటువంటి ప్రజలు ఆ చెడిపోయిన ప్రజలను రక్షించుట కొరకే యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడిగా ఈ భూలోకంలోనికి వచ్చాడు. చెడిపోయిన మానవుడు కూడా దేవుడికి కావాలి, నిన్ను బాగు చేస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలోనూ ఎక్కడ రాయబడుతూ వచ్చింది ఆ మాట. ఇర్మియా గ్రంథంలో అడుకుంటా 3వ అధ్యాయం 22వ వచనంలో, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమనంటే, రండి మీ అవిశ్వాసమును నేను ఏందంట బాగు చేయుదును. నేను మిమ్మల్ని బాగు చేస్తా. నువ్వు పాడైపోయినా, నువ్వు చెడిపోయినా, నువ్వు నాకు కావాలి. ఎందుకనంటే నేను నిన్ను బాగు చేస్తా. ఎవడు బాగు చేయలేడు నిన్ను. చెడిపోయిన మానవుణ్ణి, అర్థమైందండి, చెడిపోయిన మానవుణ్ణి, పాడైపోయిన మానవుణ్ణి, భ్రష్టుడైన మానవుణ్ణి ఈ లోకంలో ఎవరు బాగు చేయలేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. అందుకన్నాడు, రండి నేను మిమ్మును ఏం చేస్తానంట బాగు చేయుదును. భ్రష్టులైన విడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను ఏందంట బాగు చేయుదును. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకో. చెడిపోయిన స్థితిలో ఉన్నావు, పాడైపోయిన స్థితిలో ఉన్నావు. అందుకని ఈరోజు ప్రభు దగ్గరికి రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగోవలేవు. అర్థమైందండి? చాలామంది మనలో కూడా అనుకుంటూ అంటారు, పుణ్యం వచ్చిద్దని, అదండి పరలోకం వచ్చిద్దని. బాబు గుణదలు పోతారు. ఇంకొక మాట, లెగిస్తే ఏడకు పోతారు. చెప్పరేంటంటే, గుణదలు పోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది. లెగిస్తే ఇక్కడ దగ్గరలో ఉంది, పిరంగపురం పోయేవాళ్ళు ఉన్నారు. అబ్బా మళ్ళీ ఇంక లెగిస్తే ఇంకా మనకి ఇంకా దగ్గరలో ఉంది. ఏడా? అభినయన గుణపాలెం పోయేవాళ్ళు ఉన్నారు. పనికి మనలోడా అభినయన గుణపాలెం పోతే ఏముంది, నీకు మోక్షం వచ్చిద్దా? దరిద్రుడా. అభినయన గుణపాలెం పోతే రాదు కదా, గుణదలు పోతే రాదు, సాగర పోతే రాదు. నీలో ఉన్న ఏం పోవాలా? పాపం పోవాలా. పనికి మనలోడా, నీలో ఉన్న పాపం పోవాలా ముందు. అర్థమైందా?
నీలో ఉన్న పాపం పోతే అప్పుడు నువ్వు బాగుపడతావు, అప్పుడు బాగుపడతావు. నీలో పాపం ఉన్నంత కాలం నువ్వు బాగుపడవు, అంతే, నువ్వు బాగుపడంతే. అందుకనే నీలో ఉన్న పాపం తీసి నిన్ను బాగు చేయటం కొరకే యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అర్థమైందా ఆ సంగతి? అందుకని వాడు ఎవడు అన్నాడంట, యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే, అర్థమైందండి, 3 ప్రశ్నలు అడిగాడంట. 3 ప్రశ్నలు అడిగాడంట. ఎందుకు తాగుతున్నావురా అంటే, యేసుప్రభు పుట్టాడని తాగుతున్నాడు. ఏంటంటే వాడి క్రిస్మస్ వస్తే పండగ, అవునండి. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? తాగడానికి పుట్టాడా? పనికి మనోడా? అర్థమైందండి. ఏం చేయమంటారా? యేసుప్రభు పుట్టాడని తాగుతున్నాను. ఇంకోసారి అడిగాడంట, ఎందుకు తాగుతున్నానంటే, యేసుప్రభు చచ్చిపోయాడని తాగుతున్నానండి. బాధ పుట్టి యేసుప్రభు చచ్చిపోయాడని తాగుతున్నానండి. మరి ఇంకోసారి అడిగాడంట, ఎందుకు యేసుప్రభు లేచాడని తాగుతున్నానండి. అవునా? ఒరే, చచ్చిపోయినప్పుడు తాగితివి, లేచినప్పుడు తాగితివి, పుట్టినప్పుడు అంటే టోటల్గా యేసుప్రభు ఎందుకు వచ్చింది చెప్పరేంటండి? టోటల్గా యేసుప్రభు ఎందుకు వచ్చింది, మొత్తానికి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు లేచాడంటే వాడు తాగడానికే. అవునా? వాడు తాగడానికే, వాడు పండగ చేసుకోవడానికే. అర్థమైందా? యేసుప్రభు వచ్చి చచ్చిపోయింది, లేచింది, అర్థమైందండి, వచ్చి చనిపోయి లేచింది తాగడానికి కాదు, పండగ చేసుకోవడానికి కాదు, నిన్ను చెడిపోయిన స్థితిలో నుంచి ఏం చేయటం కొరకై, లేవనెత్తుటి కొరకై, నిన్ను బాగు చేయటం కొరకై యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చాడు. ఎరిగావా ఈ సంగతి? అర్థమైందండి. ఏందమ్మా అంటే, అన్న పండగ గదు మైకం లేకుండా పోనుకున్నాడు. ఎట పోనుకున్నాడంట? పొద్దుటి నుంచి ఒకటే గ్యాప్ లేకుండా వదులుతుంటే మైకం ఏడుంటుంది ఇంకా? అర్థమైందండి. దొరికిన కాడ దొరికినది, కుడి దాగినట్టు దాగుతుంటివి. అవునా? దొరికిన కాడ దొరికినట్టు దాగుతుంటివి. అర్థమైందండి. ఏ పత్తిపాడులో నువ్వే, గుంటూరులో నువ్వే, బెదనందిపాడులో నువ్వే, చిలకలూరిపేటలో నువ్వు, ఏడబట్టినా నువ్వే కనపడుతున్నాయి. అర్థమైందండి. ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓ ఎవనొస్తుంది, ఎవరు రాలా, బయట వింటున్నామా, అయ్యా అమ్మలారా, నేను అనుకుంటున్నదే, నాకు అనిపించింది ఈ మాట చెప్తాను. చిన్నప్పటి నుంచి మేము కూడా ఇక్కడ పెరిగిన వాళ్ళమే. మేము చూసిన పల్లె వేరు. అమ్మ, ఈ మాట చెప్తాను వినండి. మేమున్నప్పుడు పల్లె వేరు, ఇప్పుడు పల్లె వేరండి బాబు. ఇప్పుడు పల్లె తీరుగా లేదు. ఖచ్చితంగా నేను చెప్తాను ఈ మాట. ఇప్పుడు పల్లె తీరుగా లేదు, ఇప్పుడు ఊరు తీరుగా లేదు, మారిపోయినాయి. అందరూ కూడా జాగ్రత్త. ముఖ్యంగా యవనస్తుల పిల్లలు ఎంత పాడైపోయారో, ఎంత చెడిపోయిన స్థితితో, పబ్లిక్గానే చెప్పేస్తే ఇంకా ఎంత చెడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో. అర్థమైందండి. అందుకనే బైబిల్లో ఇంకొక మాట, అంతకంతకు చెడిపోయారంట. బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదామా? 2 తిమోతి 3:13. 2 తిమోతి 3 అక్కడ ఒక మాట ఉంది చూడండి. 13వ వచనం. అయితే 2 తిమోతి 3:13. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు ఏమైపోతున్నారంట. వాస్తవంగా ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే, అయ్యో ఇది ఎందుకు తగిలిందని కొంతమంది అనుకుంటారు. ఎందుకు తగిలింది అనుకుంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బాగుపడేదానికంటే ఏమైపోతున్నారంటే ఇప్పుడు అంతకంతకు చెడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతుంటున్నారు. అదేమైందండి. ఒక మాట అంటారు, పెద్దోళ్ళు అంటారు, అప్పట్లో ఒక చెవిని పడతా ఎక్కువ మాట చెప్పేవాళ్ళు లేక ఏమంటారు, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు అంటారు. ఇప్పుడు చెప్పరే, ఇప్పుడు దానికి రివర్స్ వచ్చింది. ఎంతమంది చెప్పినా చెప్పరే, బాగుపడేదిలే. అర్థమైందండి. అంతకు చెప్పేవాళ్ళకి చెడిపోతే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నా కూడా ఏమైపోతుందంట, చెడిపోయే స్థితి. అర్థమైంది. ఏమైనా చెప్పినా సరేలే, చెప్పొచ్చేవాళ్ళ పోవా స్వామి, అర్థమైందా, మా తెలుసులే పోవయ్యా, మా తెలుసులే పో, సత్తా నా ఇష్టం ఏందంట. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారన్నమాట ఇప్పుడు. అర్థమైందండి. అందుకనే అన్నాడు, తన ప్రజలను వారి పాపములు ఉన్నాడు. తన ప్రజలు ఎట్లున్నారు అని అంటే, మొట్టమొదటి మాట ఏందంట, చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన మానవుని రక్షించుట కొరకై, చెడిపోయిన మానవుణ్ణి దేవుడు తప్పించుట కొరకై, చెడిపోయిన మానవుణ్ణి దేవుడు బాగు చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభువారు దేవుడుగా, అదండి నరావతారిగా యేసు అన్న నామములో ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అర్థమైందండి. కాబట్టి మొట్టమొదటి మాట
అసలు ఎందుకు చెడిపోతాడు తెలుసా? యవనస్తుడనేవాడు కానీ ఎవరైనా కానీ. అందుకని బైబిల్ ఒక చక్కని అంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట చెప్తా ఎందుకు చెడిపోతారు అని అంటే, రండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఓ యవనస్తుడా, ఒకవేళ నీవు కూడా అర్థం చేసుకో, ఈరోజు నువ్వు చెడిపోవడానికి కారణమేంటో, పాడైపోవడానికి కారణమేంటో నువ్వు కూడా ఎరుగు ఈ మాట. ఓ పెద్దయినా, అర్థమైందండి, ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు కూడా ఎరుగు, విను ఈ మాట. అర్థమైందండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు ఏందంట చెడిపోను. అవునా? గుడ్డోడికి ఏందంట, గుడ్డోడు త్రావు చూపించాడంట. అవునా? గుడ్డోడు త్రావు చూపించాడంట. ఇద్దరు ఏడబడ్డారంట. అవునా? ఒక చెడిపోయినోడు చెప్పరే, ఇంకో చెడిపోయినోడికి దారి చూపిస్తున్నాడు పాపం. ఒక పాడైపోయినోడు ఇంకొక పాడైపోయినోడు సహవాసం చేస్తుంటే, అందుకనట మూర్ఖుల సహవాసము చేయువాడు ఏందంట చెడిపోవును. ఈరోజు నిన్ను చెడగొడుతుంది ఏందో తెలుసా? నువ్వు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసే సహవాసమే, నువ్వు చేసే స్నేహమే నిన్ను చెడగొడుతుంది. గుర్తుపెట్టుకో. ఎవరి సహవాసం చేస్తున్నావో అర్థమైందండి. ఎవరి సహవాసానికి వెళుతున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో, నీ స్నేహం. అందుకనే జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. బైబిల్లో యేసుప్రభు చెప్పింది కూడా అందుకే, ఈ లోక స్నేహము ఏందంట నాకు వైరమని ఏందంట మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునికి వైరం. నువ్వు స్నేహించాల్సింది, నువ్వు సహవాసం చేయాల్సింది యేసుప్రభుతో, దేవునితో సహవాసం చేయాలా, బైబిల్తో సహవాసం చేయి, మందిరంతో సహవాసం చేయి, నువ్వు బాగుపడతావు. పరిశుద్ధులతో సహవాసం చేయి, నువ్వు బాగుపడతావు. లేచిన దగ్గర నుంచి మూర్ఖులతో, నువ్వే పెద్ద మూర్ఖుడు అంటే ఇంకొక మూర్ఖుడితో నువ్వు పోతుంటేవి. అర్థమైందండి. ఆలోచన చేసుకుని ప్రయత్నం చేస్తాం పిల్లారా. అందుకని తెలుగులో సామెత ఒకటి ఉంది, జోగి రాసుకుంటే చెప్పరేంటండి బాబు, జోగి రాసుకుంటే ఏం రాలిందంట. ఇక అట్టుంది పరిస్థితి ఇప్పుడు. అర్థమైందండి. కాబట్టి మొట్టమొదటి మాట, మనుషులు, అప్పటిన్న ప్రజలు, ఇప్పుడున్న ప్రజలు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారంట? చెడిపోయిన స్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ చెడిపోయిన మానవుని బాగు చేయటి కొరకై, చెడిపోయిన మానవుణ్ణి అర్థమైందండి తిరిగి లేవనెత్తుటి కొరకై, తిరిగి కట్టుటి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములకు వచ్చాడు. రక్షించుటి కొరకై ఈ భూలోకములకు వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి మాట, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంట? చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. రండి రెండవదిగా ఇంకొక మాట చదువుకుందామా? రెండవ మాట ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుకుందాం. 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు ఏందంట లోబడనొల్లని ప్రజలు. అర్థమైందండి. రెండవదిగా దేవుడు ప్రజలను చూస్తూ వచ్చాడంట. ఇప్పుడున్న ప్రజలు కూడా, ఇప్పుడున్న ప్రజానికము కూడా, ఇప్పుడున్న యవనస్తులు కూడా ఎట్లున్నారంట చెప్పరే, లోబడనొల్లని ప్రజలు. ఎంతమంది చెప్పు, ఎన్ని చెప్పు ఏం చేయట్లేదు ఇప్పుడు? లోబడడంలా. అర్థమైందండి. విధేయులు కావడంలే, దేవుని ఎదుట తగ్గించుకోవడంలే, దేవుని మాట వినడంలే. అర్థమైందండి. అందుకని ఎవరు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కూడా, ఈ రోజుల్లోనంట యేసు ప్రభువే డైరెక్ట్గా వచ్చిన చెప్పినా కూడా ఏందంట చాలామంది చెప్తూ ఉంటారు కూడా. కొంతమంది తలకెక్కి ఏందంట ఆ బిర్రు తలకెక్కి అంటారు, దేవుడు చెప్పొచ్చినా, దేవుడు దిగొచ్చి చెప్పినా ఏనను పో. అర్థమైందండి. కళ్ళు నెత్తికెక్కి ఆ మత్తు నెత్తికెక్కి ఆ మైకు నెత్తికెక్కి అంటాడు. దేవుడు దిగొచ్చి చెప్పినా ఏందంట నేను నిన్ను. అంత మూర్ఖులైపోతున్నారు, అంత కఠిన హృదయులైపోతున్నారు. అందుకని పిల్లరా, ఓ యవనస్తుడా, యవనరాలా, నువ్వు కూడా
లోబడకుండా దేవుని మాటకు విధేయుడు కాకుండా, అదేవిధండి దేవుని స్వరం వినకుండా నువ్వు కూడా అలాగే మొండిగా వెళ్ళిపోతున్నావేమో, అదేవిధండి మొండి వైఖరితో కఠిన హృదయంతో వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. అందుకని బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఎంతకాలం మునుగోలుకు నువ్వు ఏందంట ఎదురుదన్నుదువు, ఎంతకాలం మునుగోలుకు నువ్వు ఎదురుదన్నుదువు, ఎంతకాలం, అర్థమైందండి. ఆలోచన చేసుకో. ఇంకెంతకాలం లోబడకుండా, ఇంకెంతకాలం విధేయత చూపించకుండా, ఇంకెంతకాలం తగ్గించుకోకుండా, అర్థమైందండి, దేవుని దగ్గరికి రాకుండా కఠిన హృదయుడివై దూరంగా వెళ్ళిపోతావు. అర్థమైందండి. దానికి ఒక మాట ఉంది, కఠిన హృదయులు అనే మాటకి రండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనం. కఠిన హృదయులై నీతికి దూరముగానున్న వారలారా నా మాట ఆలకించది. కఠిన హృదయులై ఏందంట నీతికి దూరముగా. కఠిన హృదయం నీతికి ఏం చేసిద్దంట? ఆ నీతి ఎవరు చెప్పరేంటండి? ఆ నీతి ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు కఠిన హృదయం యేసు క్రీస్తు ప్రభుకి దూరంగా చేస్తుంది. అర్థమైందండి. ఇప్పుడు నేను రక్షణ పొందినోడు అంటే రక్షణ పొందనోడు దూరంగా వెళ్ళాడంటే సరే, ఇప్పుడు మీ దగ్గరికి వస్తా, బయట వాళ్ళ దగ్గర కాదు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తా. అర్థమైందా? రక్షణ పొందనోడు దూరం అయితే సరే, ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు కూడా ఏమైపోతున్నారంట చెప్పరే? దేవుడికి దూరం అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు, దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నారు, ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, ఆరాధనకి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఇట్లాంటి మీటింగులకు కూడా ఏమైపోతున్నారంట చెప్పరండి. ఆ పొద్దునంతా మందిరంలో మండిలోడు వస్తాడయ్యా ఏడకి, పొద్దునంతా మందిరంలో పెట్టారు, ఐజాలకు మళ్ళీ ఇప్పుడు ఆడొస్తాడు, ఎవడొస్తాడు అనండి. అర్థం చేసుకో, నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతున్నావు కఠిన హృదయులై. అదండి ఈరోజు యవనస్తులు ఎంతోమంది, లేకుంటే స్త్రీలు కానీ పురుషులు కఠిన హృదయులై దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అర్థమైందండి. ఈరోజు ఓ యవనస్తుడా, యవనరాలా, నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతున్నావా? అర్థమైందండి. నువ్వు కూడా దేవుణ్ణి విసర్జిస్తున్నావా? కఠిన హృదయముతో అర్థమైందండి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావా? కాబట్టి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. రెండవదిగా ఎట్లున్నారంట ఆ ప్రజలు? అందుకని లోబడనొల్లని ప్రజలను రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఏందంట ఈ లోకానికి వచ్చాడు, తన ప్రజలను రక్షించుట కొరకై. ఆ ప్రజలు ఎట్లున్నారంటే, ఒకటి చెడిపోయిన వారు ఉన్నారు, రెండవదిగా ఎట్లున్నారంట లోబడనొల్లని ప్రజలు. ఆ లోబడనొల్లని ప్రజల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు తగ్గించుకోలే, వాళ్ళు లోబడలే, యేసుప్రభువే తగ్గించుకొని వచ్చాడు, దాసుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, తను తాను రిక్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణము ఏందంట పొందినంతగా తగ్గించుకున్నాడు మన కొరకే. ఈరోజు దేవుడు ఎందుకు లోకువేయడు తెలుసా? ప్రజలకి దేవుడు ఎందుకు తేలికయ్యాడు తెలుసా? ఎందుకంటే తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి. రావడమే నేను ఈ మాట చెప్పనా, రావడమే సెంట్రాకోల్ తీసుకొని వచ్చినట్టయితే, అవునా? సెంట్రాకోల్ ఒకసారి మీకు అర్థం కావాలని చెప్తా. గుళ్ళో ఏం చేస్తున్నారంట వాళ్ళు చెప్పరండి. యెరూషలేము గుళ్ళో ఏం చేస్తున్నారంట? దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారంట. వాళ్ళ దగ్గరికి ఏం తీసుకొని వచ్చాడు చెప్పరేంటండి బాబు? కొరడా తీసుకొని వచ్చి, ఇప్పుడు నేను అంటుంది ఇదే గనక సిచ్యువేషన్ ఇప్పుడు గనక ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. రక్షణ పొందవా నువ్వు అని ఏం తీసుకోవాలి? ఇప్పుడు కొరడా తీసుకుంటే కానీ ఒక్కొక్కడికి అర్థమైందట పీతోట లేచి రావాలి దెబ్బకి. అర్థమైందా? యేసుప్రభు అట్లా రాలే కదా, కొరడా తీసుకొని రాలే. నిజంగా అట్లా వచ్చుంటే ఎంత బాగుండో. అప్పుడన్నా మారేవాళ్ళేమో. యేసుప్రభు కొరడా తీసుకొని రాలే కదా, కలువరి సిలువను మీదేసుకొని యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకై ఆ కలువ సిలువ మీదకి ఎక్కుతూ వచ్చాడు. ఆ గొల్గొతా కొండ మీదకి ఎక్కుతూ వచ్చాడు. గరుకురాళ్ళ మార్గములో సుమారుగా 150 కేజీల బరువైన ఆ సిలువను మోసుకొని పోతూ వచ్చాడు. దీనుడై తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి. అర్థమైందండి? అందుకని ఆయన తగ్గించుకొచ్చాను కాబట్టే, దీనుడే వచ్చాడు కాబట్టే, తగ్గించుకొని వచ్చాడు కాబట్టే, ఆయన ఏం అనడం లేదు కాబట్టే తేలికయ్యాడు, లోకువయ్యాడు. నేను అంటున్నాను బయట వాళ్ళకి కాదు, క్రైస్తవులకే
అర్థమైందండి. క్రైస్తవులకే యేసుప్రభు లోకువయ్యాడు, క్రైస్తవులకి యేసుప్రభు తక్కువైపోయాడు. భ్రష్టు పట్టిస్తున్నారనమాట. అర్థమైందండి. యేసుప్రభు నామాన్ని, యేసుప్రభుని భ్రష్టు పట్టిస్తున్నారనమాట. అంత లోకువైపోయాడు అనమాట, అంత లోకువైపోయాడు అనమాట. 7 దినాల్లో ప్రజానీకానికి మరి తను తాను దీనుడుగా తగ్గించుకొని, అర్థమైందండి, ఈ భూలోకంలో మన కొరకు వచ్చి ప్రాణం పెట్టడానికి ఇష్టపడితే యేసుప్రభు తక్కువైపోయాడు నీకు, యేసుప్రభు లోకువైపోయాడు నీకు. అర్థమైందండి. మనం తగ్గించుకోలేదు కానీ ఆయనే మన కొరకు తగ్గించుకొని వచ్చాడు. అర్థమైందండి. ఆలోచన చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఆయన విడిచిపెట్టి వచ్చింది మామూలు కుర్చీ కాదు, అవునా? ఆయన విడిచిపెట్టి వచ్చింది మామూలు కుర్చీ కాదు. ఈ లోకంలో ఎమ్మెల్యే తన కుర్చీ వదిలిపెట్టమంటే వదిలిపెడతాడా? మేము మాట్లాడు 5 సంవత్సరాలు నాకు ఏమంటాడు? 5 సంవత్సరాలు ఎంపీ 5 సంవత్సరాలు, అర్థమైందా? ఎమ్మెల్యే 5 సంవత్సరాలు, సీఎం 5 సంవత్సరాలు, పిఎం 5 సంవత్సరాలు, రాష్ట్రపతి 5 సంవత్సరాలు. వాళ్ళ కుర్చీ వాళ్ళు వదిలిపెట్టరు, వాళ్ళ సింహాసనాన్ని వదిలిపెట్టరు. కానీ యేసు ప్రభు మన కొరకు ఏం వదిలిపెట్టాడు వచ్చాడంట? కుర్చీలకే కుర్చీ అది, అర్థమైందా? సింహాసనాలకే సింహాసనం, అది అత్యున్నతమైన సింహాసనం, పరలోకమందు సింహాసనం. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? తన్ను తాను ఏందంట తగ్గించుకొని రిక్తుడై నిన్ను రక్షించేదాని కొరకై, లోబడనొల్లని నిన్ను రక్షించేదాని కొరకై యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎరిగావా ఈ సత్యాన్ని ఎప్పుడన్నా? అదేమంటే కొన్నిసార్లు కాలు రెగరేస్తారు. అబ్బో నన్ను చూడు, నా డాబు చూడు అన్నట్టుగా కాలు రెగరేస్తారు మళ్ళా. అర్థమైందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా ఎవరి కోసం వచ్చాడంట? లోబడనొల్లని వారి కోసం. రండి మూడవదిగా ఇంకొక మాట చదువుకుందామా. ఎవరి కొరకు వచ్చాడంటే, ఎలాంటి ప్రజలంటే 32 ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయం, ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయం, ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయము చదువుకుంటాం. 22వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 22వ వచనం. అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు కదా. అర్థమైందండి. సో ఇప్పుడు మూడవదిగా ఆనాటి ప్రజలు నేటి ప్రజలు ఎట్లున్నారంట చెప్పరేంటండి? అందుకని తన ప్రజలను రక్షించుట కొరకై, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుట కొరకై. కాబట్టి తన ప్రజలు ఎట్లున్నారంటే మూడవదిగా ఎట్లున్నారంట? దుర్మార్గులు. అందులోనే పదం ఉంది, దాన్ని విడదీస్తే 2 పదాలు. దుర్మార్గం అంటే చెడ్డ మార్గం, అంటే దుర్మార్గం, చెడ్డ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరిని ఏమంటారంట? దుర్మార్గుడు అని అంటారు. అర్థమైందా? ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఎట్లున్నాడా ఏంటంట? తనకిష్టమైన మార్గంలోకి తొలగిపోతున్నాడు, చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు, పనికిమాలిన మార్గంలో ఎంచుకుంటున్నాడు, కానీ మార్గంలో ఎంచుకుంటున్నారు. అర్థమైందండి. ఇప్పుడు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు అనమాట. ఆ మార్గంలో వావి వరుసలు ఏముండవు. తర్వాత చూస్తాం ఆ మాట కూడా, తర్వాత వచ్చేది ఆ పదం కూడా. ఎట్లున్నారు ఆ ప్రజలు? అర్థమైందండి. ఎంత దుర్మార్గతో ఆలోచన చేసుకుని ప్రయత్నం చేస్తాం. బయట వింటేనే ఏమనిస్తాడు, ఏమని రాలా? అయ్యా అమ్మ, నువ్వు కూడా దేవుని మార్గమును విడిచి దుర్మార్గంలో ఉన్నావేమో, చెడ్డ మార్గంలో ఉన్నావేమో, పనికి మాలిన మార్గంలో వెళుతున్నావేమో కదా, ఎవడు సాధు చేయలేని మార్గంలో వెళుతున్నావేమో. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది ఏందంట మరణానికి దారి తీసిద్ది, జాగ్రత్త. నేను వెళ్ళే మార్గం మంచిది అనుకుంటున్నావేమో, నేను వెళ్ళే మార్గం బాగుంది, నేను వెళ్ళే మార్గం చాలా హ్యాపీగా ఉంది, నేను వెళ్ళే మార్గం చాలా హాయిగా ఉంది, నేను వెళ్ళే మార్గంలో ఏమి నాకు అడ్డు లేదు, నాకు ఎదురు చెప్పేవాడు లేడు అనుకుంటున్నామేమో. ఒక మాట గుర్తుపెట్టుకో, అదే మార్గం నేను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? మరణానికి తీసుకెళ్ళిద్ది. గుర్తుపెట్టుకో. అర్థమైందండి. అదే మార్గం నేను మరణానికి తీసుకెళ్ళిద్ది. కాబట్టి మా ప్రియ సహోదరి సహోదరులారా, బయట వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్నవారు ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఇదే మీకు అనుకూలమైన సమయం. నువ్వు కూడా ఈ స్థితిలో ఉన్నావేమో, దేవుడిని ఎరగని స్థితిలో, యేసు ప్రభువుని నమ్మని స్థితిలో ఉన్నావేమో, నువ్వు కూడా ఆలోచన చేసుకో. అందుకని నిన్ను రక్షించుట కొరకై యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరిని రక్షించుట కొరకై? ఒకటి, ఫస్ట్ది ఏంటంట?
చెడిపోయిన మానవుణ్ణి, రెండోదిగా లోబడనలని ప్రజలను, మూడోదిగా దుర్మార్గులైన ప్రజలను రక్షించుట కొరకై యేసు ప్రభు. అదేంటండి, నేను ఈ మాట అర్థం చేసుకోవడం ప్రయత్నం. ఇప్పుడు వచ్చిన లిస్టులో ఒక్కడు కూడా మంచోడు ఉన్నాడా? చెప్పరేంటండి? అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా? చెప్పరే. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? చెడిపోయిన వాళ్ళ కోసమే. యేసు ప్రభు వచ్చింది దుర్మార్గుల కోసమే. యేసు ప్రభు వచ్చింది లోబడని వారి కోసమే. అందుకని ఒక మాట, ఆరోగ్యము గలవానికి ఏందంట వైద్యుడు అక్కర్లేదు. ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం లేని వాడికే వైద్యుడు అవసరం. అందుకనే నీకు దేవుడు అవసరం, నీకు యేసయ్య అవసరం, నీకు రక్షణ అవసరం. ఆ రక్షణ ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే. అందుకే యేసయ్య అవసరం నీ జీవితంలో. అర్థమైందండి? రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు పరలోకం చేరలేవు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఏ గుడికి పోయినా, ఏ టెంపుల్ పోయినా, ఏ చర్చికి పోయినా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు పరలోకం చేరలేవు. ప్రభువుని చేరలేవు, గుర్తుపెట్టుకో. అర్థమైందండి? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రజలు ఎట్లున్నారంట? బహు దుర్మార్గులుగా ఉన్నారంట. రండి ఇంకొక మాట చదువుకుంటాం. రండి 32 నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఈ ప్రజలు ఎట్లున్నారంట? ఎలాంటి ప్రజల కొరకు యేసు ప్రభు వచ్చాడన్న సంగతి మనం చూస్తుంటున్నాం. ఆ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. రండి 32 నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుకుందాం. 25వ వచనం. 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అర్థమైందండి? ఆ ప్రజలు ఎట్లున్నారంట? చెప్పరేంటండి బాబు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు, హద్దు ఆపు లేదు ఈ రోజుల్లో కూడా. అందుకే నేను మాట చెప్తున్నా, మన పల్లెలో విషయం సంగతి చెప్తున్నా, నేను బయట గురించి చెప్పడం లేదండి బాబు. ఇందాక చెప్పింది అదే, అప్పుడు పల్లె వేరు, ఇప్పుడు పల్లె వేరు అనడానికి కూడా కారణం అదే. ఏమి లేదంట, అదుపు లేదు, ఎవడు కూడా ఆపేవాళ్ళు లేడు, సరిచేసేవాళ్ళు లేరు, చెప్పినా వినే రకము అసలే లేదు. ఎట్లా ఉందంటే ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. విచ్చలవిడిగా తాగుడు భయంకరం. అందమైందండి. నేను ఈ మాట విన్నా, చాలాసార్లు విన్నా. ఇప్పుడు నాకు 41 సంవత్సరాలు. అర్థమైందండి? రీసెంట్గా వింటున్న మాట, మన పల్లెలో అంతకుముందు గంజాయి లేదంట, ఇప్పుడు పల్లెలోకి ఏం వచ్చిందంటే, ఇప్పుడు చెప్పరేంటండి, గంజాయి కూడా వచ్చిందంటే, మాదక ద్రవ్యాలు కూడా వచ్చినాయి అని అంటే పల్లెల్లో ఎంత విచ్చలవిడితనం వచ్చిందో మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అర్థమైందండి? అసలు ఆ పదమే ఎరగదు. మాకు ఎరిగిన తర్వాత అంతకుముందు పేకాట తెగాడేవాళ్ళు అండి బాబు. ఎక్కడ పడితే అక్కడ ఆడేవాళ్ళు. ఏ స్తంభం కింద పట్టినా ఏమంట పేకాట తెగాడేవాళ్ళు. కొంచెం మాకు ఊరిక కొద్దీ మన పల్లెలో పేకాట కనపడలే ఇంకా నాకు. అర్థమైందండి? పేకాట కనపడలే నాకు ఇంకో. ఇప్పుడు నేను అంటది, ఆ పేకాట కంటే భయంకరమైన పాపం ఇప్పుడు ఏందంట ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు యవనస్తుల్ని కొల్లగొట్టేస్తున్నాడు సాతానుడు, యవనస్తుల్ని పడగొట్టేస్తున్నాడు సాతానుడు. ఓ యవనస్తుడా, నువ్వు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో. ఆనాడు కాలంలో అదండి, జలప్రలయం రాకమునుపు భూమి మీద అక్కడున్న ప్రజలు కూడా ఎట్లా తిరిగారంట? విచ్చలవిడిగా. ఇంకొక మాట చెప్పనా, డైరెక్టర్ చెప్తున్నా, వావి వరుసలు లేకుండా. ఏం లేకుండా అంట? వావి వరుసలు లేకుండా. అర్థమైందండి? ఇంకొక మాట కూడా ఉంది, పురుషుడితో సంయోగం చేసేవాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అలాంటి నీచమైన స్థితిలోనికి ఆ ప్రజలు వెళ్ళిపోవచ్చు. అందుకే చూసి సహించలేకపోయాడు దేవుడు. విచ్చలవిడితనం వచ్చేసింది. అర్థమైందండి? అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏందంట కట్టు లేకుండా తిరుగుతున్నది. దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏం చేస్తారంట? ఈరోజు కట్టుబాటు అనేది లేదు, కట్టు అనేది లేదు. విచ్చలవిడితనం వచ్చేసింది. ఎవరిని అడిగితే, ఇందాక చెప్పాను కదా, ఎవరిని అడిగారు అనుకో, నా ఇష్టమయ్యా నువ్వు చెప్పేదేంది? అర్థమైందండి? నా ఇష్టమయ్యా నువ్వు చెప్పేదేంది? ఈరోజు ఈ విచ్చలవిడితనం వచ్చేసింది పిల్లరా, అందుకనే దేవుడు చూచి సహించలేక
ఆనాటి కాలంలో జలప్రళయం పంపిస్తే ఈనాటి కాలంలో ఆ జలప్రళయం పంపించవచ్చు కదా. లేదు, జలప్రళయం పంపించలా. ఎవరిని పంపించారంట? డైరెక్ట్గా తన కుమారుణ్ణే పంపించాడు. యేసయ్యనే పంపించాడు. అదేమైందండి, అద్వితీయ కుమారునే పంపించాడు. ఎందుకో తెలుసా? మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుట కొరకై, మన పాపములకు బదులుగా ఆయన మన కొరకై చనిపోవుట కొరకై. అదేమైందండి, నీకు నాకు బదులుగా ఆయన మన శిక్షను అనుభవించుట కొరకై, మన కొరకై చనిపోవుట కొరకై, మన కొరకై సిలువేయబడుట కొరకై యేసు ప్రభుని తన కుమారుణ్ణి పంపిస్తూ వచ్చాడు. నేను అంటాను, నాకు అదే అనిపించిందండి బాబు. అదేమైందండి, ఆనాటి కాలంలో జలప్రళయం పంపించుంటే చెప్పరేంటండి, మొత్తాన్ని ఊడ్చి కొప్పేసేవాడు దేవుడు. అర్థమైందండి, ఊడ్చి కొప్పేసేవాడు దేవుడు. విచ్చలవిడితనమైపోయింది ఇప్పుడు. అర్థమైందండి, విచ్చలవిడి పాపం ఎక్కువైపోయింది. విస్తారమైన పాపం ఎక్కువైపోయింది. ఓ యవనస్తుడా, నువ్వు కూడా విచ్చలవిడి పాపంలో పడిపోతూ వచ్చామేమో. అర్థమైందండి, అక్కడ ఆ రాయబడితో వచ్చిన మాట, అవునా? మళ్ళీ చదువుదామా ఒకసారి, 25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట ఏందంట, మోషే చూచెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగు, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు. అర్థమైందండి, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు. చూసిన వాళ్ళు నవ్వుతున్నారు, చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అయిరా మాన్రే. అవునండి, మాకు తెలిసిన ఒక రైటర్ మాస్టర్ ఒక ఆయన ఉదయ్ కుమార్ అని పల్లపాళ్ళు ఉండేవాడు. కొంతమందికి సిగ్గు అవమానం కలిగినా కూడా ఏం చేయారంట, దాని నుంచి బయటికి రాను కూడా రారు. అర్థమైందండి, అప్పుడే నాన్నోళ్ళు కొత్తగా పల్లపాడు సేవకి వెళ్ళారు. ఆనోకోళ్ళు ముందు వెళ్ళిపోయారు. నేను రాజన్న ఇక్కడే ఉన్నాం. నేను 6వ తరగతి చదివాను, రాజన్న ఏమో 7వ తరగతి చదివాడు. నేను 7వ తరగతికి పల్లపాడు వెళ్ళా. అప్పుడే కొత్తగా వచ్చాడు ఉదయ్ కుమార్ గారని, అక్కడికి రైటర్గా వచ్చాడు. రావడం కూడా ఎట్లా వచ్చాడు తెలుసా? పాములు ఆడి చూడొత్తాడు, చూసావా? అప్పుడు భయంకరమైన వర్షం పడుతుందండి బాబు, భయంకరమైన వర్షం పడుతుంది. ఇప్పుడంటే ప్రతి స్కూల్కి సిమెంట్ రోడ్లు వేసారు, చక్కగా అంత బాగుంది. అప్పుడంతా మట్టి రోడ్లే, మొత్తం మోకాళ్ళు బురద పైకి లాక్కొని షూ వేసుకొని ఇక్కడ మెడలో దండేసుకొని పెట్టి ఒకటి నెత్తి మీద పెట్టుకొని వస్తున్నాడు. ఊరి బాబు ఎవడురా స్వామి, మన ఊరికి మన స్కూల్కి బాగా వర్షం పడుతుంది, పాములు ఆడి చూడుతున్నాడు అనుకున్నాం మేము. తీరా చూస్తే ఆయన రైటర్ మాస్టర్. అర్థమైందండి, పొద్దున్న లెగిసాడంటే లేగుతుంటే బ్రష్ చేయడు ఆయన. అందరూ మనం లేగుతుంటే బ్రష్ చేస్తాం, ఆయన బ్రష్ చేయడు. అదే సారా నీళ్ళతో పుక్కులిస్తాడనమాట. అర్థమైందండి, ఒకటి పుక్కులిస్తే సారా నీళ్ళతో పుక్కులేలా, లేకపోతే స్టార్టింగే వచ్చి ఎందుకంటే మేమే తెచ్చి ఇచ్చామండి బాబు ఆయనకి. ఇదిగో ఈడు నేను, ఆనోకు నేను ఎన్నిసార్లు పోయామో కొట్లకు మమ్మల్ని పంపించేవాడు. ఎంతంత పొడుగు పారపరాగలు దండలు తెప్పించేవాడు. అవి కూడా ఎక్కడ వేసుకుని మెడలో వేసుకున్నాడు. ఆయన చూస్తే హెడ్ మాస్టర్ కూడా షేక్ అయిపోయేవాడు. అర్థమైందా? హెడ్ మాస్టర్ కూడా వణికిపోయేవాడు ఆయన చూస్తే. మనిషి కూడా ఇంతలా ఉంటాడు, పొట్ట ఎంత ఉంటుంది చూస్తే వణికిపోయేవాడు అన్నమాట. మళ్ళీ ఏడ కొడతాడని భయం, మళ్ళీ తాకపోతే. సారా ప్యాకెట్ల కోసం మమ్మల్ని పంపించేవాడు, ఆ పానపరాగుల ప్యాకెట్ కోసం మమ్మల్ని పంపించేవాడు. స్కూల్లోనే దాగేవాడు బాబు దరిద్రంగా. మరి ఎవడు ఏమైనా మాట్లాడితే అసలు గొంతే భయంకరంగా ఉంటుంది. మనిషి భయంకరం, మీసాలు కూడా ఇంత ఉంటాయి, ఇక్కడికి ఉంటాయి. అసలు మనిషి భయంకరంగా ఉంటాడనమాట. ఒకరోజు వాళ్ళ ఊరు పోయాడు, నందిగామ వెళితే ఆ రోజు అక్కడ వాళ్ళ ఊరిలో తిరణాలు జరుగుతుంటే వాళ్ళ ఇంటికాడ అరుగు మీద కూర్చొని ఫుల్లుగా దాగాడంట. అర్థమైందండి, అరుగు మీద కూర్చొని ఫుల్లుగా దాగాడంట. తాగి అంతే బురదకాల్లో పడ్డాడు. ఏడబడ్డాడు అమ్మో, తాగి అంతే బురదకాల్లో పడ్డాడు. కుక్క వచ్చి ఉచ్చబోతుందంట. చెప్పరేంటండి, ఆ పడ్డవాడి మీద కుక్క వచ్చి ఉచ్చబోతుందంట. అయినా సిగ్గుందా? చెప్పరేంటండి, అయినా మారాడా? మళ్ళీ తర్వాత చెప్తాడు, అబ్బే రాత్రి బురద గుంటలో పడ్డాను, సీసీ పాడు ఏమన్నాడంట. కుక్కొచ్చి ఉచ్చబోసిందన్న సంగతి తెలిసింది కానీ, అదేంటండి, కుక్కొచ్చి పాస్ పోసిందన్న సంగతి తెలిసింది కానీ అది తాగకూడదని మానుకోకూడదన్న సంగతి తెలిసిందా? అర్థమైందండి, దేవునికి స్తోత్రం. తర్వాత టైంలోనే అక్కడ ఉండగానే మారు మనసు పొందాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. సియోన్లో బుక్ రూమ్లో కూడా ఆయన పనిచేశాడు. అర్థమైందండి, 4-5 సంవత్సరాల దాకా బుక్ రూమ్లో పనిచేశాడు. అంత గొప్పగా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చాడు.
అర్థమైందండి. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, తన విరోధుల మధ్య ఎగతాళి అవుతున్నా కానీ, హేళన అవుతున్నా కానీ ఏం చేయారంట, వాళ్ళ విచ్చలవిడితనాన్ని ఏం చేయారంట, విడిచిపెట్టరు. రోడ్ల మీద పడి దొరులుతూ ఉంటారు, రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు, బట్టలు లేకుండా పడిపోతూ ఉంటారు, తాగి మత్తులైపోయి గుడ్డ ఉండేది లేదు కూడా తెలియదు. అయినా కానీ మళ్ళీ ఈరోజు లేవడం, దులుపుకోవడం, మళ్ళీ రేపు పొద్దున పోయి తాగడం. అర్థమైందండి. ఆలోచన చేసుకుని అందుకని ఆనాటి ప్రజలు కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి అంటే విచ్చలవిడితనం. అర్థమైందండి. విచ్చలవిడితనం వచ్చేసింది. అర్థమైందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఇది 4వదిగా. రండి 5వదిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాం. అర్థమైందండి. 4 మాటలు మనం చూస్తూ వచ్చాం. ఏ ప్రజలను రక్షించడం కొరకై యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు అని అంటే, 1 చెడిపోయిన మానవుని కొరకై, లేకపోతే చెడిపోయిన ప్రజల కొరకు వచ్చాడు. 2 లోబడనలేని ప్రజలకు వచ్చాడు. 3 దుర్మార్గులైన ప్రజల కొరకు వచ్చాడు. 4 విచ్చలవిడిగా తిరిగే ఏంటంట ప్రజల కొరకు వచ్చాడు. అదేవిధంగా చివరిగా 5వదిగా ఈ ఒక్క మాట చదువుకుంటాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని. అయ్యో ఈ ప్రజలు ఏందంట గొప్ప పాపం చేసిరి. మామూలు పాపం కూడా కాదు, గొప్ప పాపం చేసిరి. నీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. నీకు వ్యతిరేకముగా నువ్వు దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు అని ఒక బంగారు బొమ్మను చేసుకున్నారంట. ఆ కాలంలో చేసుకొని ఈయనే మా దేవుడని ఆ దేవుడికి పూజిస్తున్నారంట. గొప్ప పాపం చేస్తూ వచ్చారంట. అదే ఈరోజు చాలామంది కూడా అండి బాబు, యేసు ప్రభు లేడు, గిసు ప్రభు లేడు, దేవుడు లేడు, ఎవరు లేరు. అదేవిధండి ఇలాగుని చాలామంది మూర్ఖత్వలో ఉండిపోతున్నారు. గొప్ప పాపం చేస్తూ వచ్చారు, గొప్ప పాపం చేస్తూ. ఈనాటి ప్రజానికం గొప్ప పాపంలో చిక్కుల్లో పడిపోయినారు. మరి ఎవరు రక్షించగలరు, ఎవరు విడిపించగలరు, ఎవరు తప్పించగలరు? అందుకనే యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి దిగి వచ్చాడు నిన్ను రక్షించుట కొరకై. అందుకని ఒక మాట 40వ కీర్తన 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నాయన నన్ను పైకెత్తును. అందుకని నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తుటి కొరకై యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పడిపోయాడో మానవుడు, ఏ పాపంలో పడిపోయాడో, ఏ దుర్మార్గతలో పడిపోయాడో, ఎక్కడ చెడిపోయాడో అక్కడికే యేసు ప్రభు తానే వెతుక్కుంటూ వచ్చాడు. పాట పాడతాం, మొదట నిన్ను ఎరుగనైతిని, అవునా? మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను వెరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను, వెదుకాలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని, దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది, దేవా నీ తలంపులు. మనం ఆయన్ని వెతకలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నీచులమైన, దుర్మార్గులమైన, పాపులమైన, చెడిపోయిన మానవుణ్ణి దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకనంటే అందుకని ఒక మాట ఉంది, నశించిన దానిని, చెప్పరే గట్టిగా, నశించిన దానిని వెతికి రక్షించుట కొరకై మనిషి కుమారుడు వెతికి రక్షించుట కొరకే వెతుక్కుంటూ వచ్చాడంట. నీ దగ్గరికే వచ్చాడు. ఓ యవనస్తుడా, ఈరోజు నీ దగ్గర కూడా వస్తున్నాడు, అవకాశం ఇస్తావా? అందుకనే ఒక చోట ఆ ఇంట్లో పాప చనిపోతే గుళ్ళుని ఏడుస్తున్నారంట. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే యేసు ప్రభు లోపలికి వెళ్ళడానికి కూడా ఏం లేదంట, స్థలం లేదంట. అప్పుడు శిష్యులు ఒక మాట అన్నారు, ఆయనకు ఏమినాడంట, స్థలమీయుడి, ఏమన్నాడంట,
ఆయనకు స్థలం. ఈరోజు నీవు కూడా ఓ యవనస్తుడా, యవనరాలా, అయ్యా అమ్మ, నువ్వు కూడా యేసు ప్రభుకి స్థలం ఇవ్వగలిగితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీలోనికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను రక్షిస్తాడు. జీవుడు చెడిపోయినా, నువ్వు పాడైపోయినా, అదేండి నువ్వు దుర్మార్గుడు అయినా, అదేండి విచ్చలవిడిగా తిరుగుతున్నా, పాపంలో పడిపోయినా దేవుడు నిన్ను సంపూర్ణంగా రక్షిస్తాడు. సంపూర్ణంగా. ఈరోజు అవకాశం ఇస్తావా? ఒక్క అవకాశం ఇస్తావా యేసు ప్రభుకి? ఒక్క అవకాశం ఇస్తావా ఏసైకి అవకాశం నువ్వు ఇవ్వగలిగితే దేవుడు సంపూర్ణంగా నిన్ను రక్షిస్తాడు, సంపూర్ణంగా రక్షిస్తాడు. అదేందండి, నీలాంటి వాడే దేవుడికి కావాలా? నీలాంటి వాడే దేవుడికి అవసరం. అర్థమైందండి, మంచోళ్ళు దేవుడికి అవసరం లేదు, నీలాంటి వాడే దేవుడికి అవసరం. నువ్వే దేవుడికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. వస్తావా ప్రభు దగ్గరికి? వస్తావా ప్రభు దగ్గరికి? దేవుడు తప్పగా నేను రక్షిస్తాడు. అర్థమైందండి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా దేవుడు సంపూర్ణంగా రక్షిస్తాడు. అర్థమైందండి, నువ్వు త్రోసివేయొద్దు, తృణీకరించొద్దు, ఇంకా దూరంగా వెళ్ళిపోవద్దు, ఇంకా మూర్ఖుడివై, కఠిన హృదయుడివై దూరంగా వెళ్ళిపోవద్దు, యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోవద్దు. ఇంకెంతకాలం దూరంగా వెళతాం? ఏదే మిక్కిలి అనుకూలమైన ఈరోజే ప్రభు దగ్గరికి రా. దేవుడు సంపూర్ణంగా నేను రక్షించి ఆయన కుమారునిగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన ప్రజగా దేవుడు నిన్ను చేసుకొని పరలోక రాజ్య భాగ్యం నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు అట్లు అనుగ్రహించి మా దేవుడు యవనస్తుల్ని ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారందరినీ దేవుడు రక్షించును గాక. ప్రభు అట్లు సహాయము చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి.